సరే. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటో కార్మికుల పక్షాన విజ్ఞప్తి. ఇరాక్ ఇరాన్ దేశంలో యుద్ధమైతే భారతదేశంలో గ్యాస్ కొరత, డీజిల్ కొరత ఏర్పడ్డప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయని చెప్పి మా ఆవేదన. ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ కారణంగా సామాన్య ప్రజలు రెక్కాడితే కానీ దొక్కాలని వాళ్ళు, పొద్దంతా పని చేసుకుంటే పూట గడవని వాళ్ళు ఇలా గ్యాస్ దొరకక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంది అని చెప్పి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో పొద్దున 7 గంటలకు 5 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా 11 గంటల దాకా కాపలా ఉన్నా లైన్లో ఉన్నా వాళ్ళు తీరా లైన్ వచ్చేసరికి స్టాక్ అయిపోయిందని చెప్పి లేదా మా టైం అయిపోయిందని చెప్పి పని చేసుకొని పోతున్నారు. పోలీసు యంత్రాంగం కూడా యజమానుల పక్కనే సహకరిస్తుంది తప్ప ఆటో కార్మికుల పక్కన సహకరిస్తలేదు. నైట్ అంతా రాత్రిపూట అంతా ఏదైతే లైన్లో వాళ్ళ ఆకలితోని కూపతోని ఇబ్బందులు పడుతుండ్రో వాళ్ళకు ప్రభుత్వం నీళ్లు, అన్నం, సౌకర్యం కల్పించేది పోయి పోలీసుల దగ్గర నుండి ఎలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రెండోది, ఏదైతే గ్యాస్ బంకులు ఉన్నాయో వాళ్ళు ఆవేదన ఏం చెప్తున్నారంటే మేము ట్యాంకులు మహారాష్ట్ర మాకు ఏదైతే ఏజెన్సీ డీలర్స్ ఉంటారో వాళ్ళు మాకు ఇచ్చిన గ్యాసును అధిక రేటు తీసుకుంటూ డబల్. ఉదాహరణ ఒక ట్యాంకు 10 నుంచి 12 టన్నులు ఉంటుంది, దానికి మాకు 16 లక్షలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఏజెన్సీలు మా దగ్గర 16 లక్షలు తీసుకుంటున్నారు, 8 అంటే 16 డబల్ రేటు చేసిరని చెప్పి మరి ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే బంకు వాళ్ళు యజమానుల్లో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదంతా ప్రభుత్వాలు సోద్యం చూస్తున్నాయి. ఎమ్మటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కానీ జిల్లా టౌన్లలో కానీ ఎక్కువ ఇబ్బంది పడేది ఆటో కార్మికులు. ఆటో కార్మికులు పొద్దంతా పనిచేసుకునే కానీ వాళ్ళకు గడవదు. డైలీ ఫైనాన్స్లు ఉంటాయి, వాళ్ళకు మంత్లీ ఫైనాన్స్లు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటాయి వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. కనుక తక్షణమే ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్నది. అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఆటో రంగంలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు మీరు నోరు మూసుకొని కూర్చున్నారు, రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మీకు సిగ్గుసర ఉంటే ఈ ఆటో కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి. 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యే కూడా మరి అసెంబ్లీలో మాట్లాడతలేడు. మరి గత ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మాకు సంక్షేమ బోర్డు ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మా గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మరి మీరు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకుంటారని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. లేని ఎడల ఈ రాష్ట్రంలో వారి ఉద్యమాన్ని మొదలుపెట్టమని చెప్పి మేము తెలియజేస్తున్నాం.